డియర్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం వాషింగ్ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్మాల్ స్కేల్లో మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు దాని యొక్క ఫిక్స్డ్ కాస్ట్లో ఏమేమి ఉంటాయి, అలాగే వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్కి వేరియబుల్ కాస్ట్కి తేడా ఏంటి అనేది డీటెయిల్గా నేర్చుకుందామండి. ఈ వీడియో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి లేదా ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్లో ఉన్న వాళ్ళు కూడాను ఎంతగానో ఉపయోగపడుతుంది. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది మీలాగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలని ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వాషింగ్ పౌడర్ చిన్న యూనిట్లో నెలకి పెట్టుబడి మీద వడ్డీ 5,000, శాలరీస్ ఇద్దరికి 20,000, పర్సనల్ విత్డ్రా అవ్వాలి. ఎందుకంటే బిజినెస్ చేస్తున్నప్పుడు మనం కనీసం నెలకి డబ్బులు విత్డ్రా చేయాలి కదండి. దానికి 10,000, అద్దె 10,000, ఎలక్ట్రిసిటీ 3,000, పెట్రోల్ ఖర్చులు 2,000, ట్రావెలింగ్ 2,000, శాంపుల్స్ ఫ్రీ శాంపుల్స్ ఇవ్వాల్సి వస్తుందండి మొదట్లో, దానికి 5,000, మిగిలిన ఎక్స్పెన్సెస్ 2,000, మొత్తం కలిపి 59,000. దీన్ని రౌండ్ ఫిగర్ చేసాము, 60,000 అవుతుంది. ఈ డీటెయిల్స్ నేను కిందటి వీడియోలో ఇచ్చానండి. ఈసారి మనం వాషింగ్ పౌడర్ ఇండస్ట్రీస్ మీద మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేద్దామండి. కానీ ఇది ఏ ఇండస్ట్రీకి అయినా సరే ఇది వర్తిస్తుంది. దాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. ఈరోజు బ్రేక్ ఈవెన్ గురించి తెలుసుకుందామండి. బ్రేక్ ఈవెన్ అంటే నో ప్రాఫిట్ నో లాస్. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనకి ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ 60,000 పర్ మంత్, అంటే నెలకి మనకి అయ్యే ఖర్చు 60,000 అండి. మనం వ్యాపారం చేసినా చేయకపోయినా అమ్మినా అమ్మకపోయినా నెలకి 60,000 రూపాయలు మనకి ఖర్చు ఉంటుంది. దీన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. ఇది మాత్రం మారదు. కానీ మనం ప్రొడక్షన్ చేసినప్పుడు వాషింగ్ పౌడర్ తయారు చేస్తూ ఉంటాము, అప్పుడు మనం రా మెటీరియల్ వాడుతూ ఉంటామండి. సో రా మెటీరియల్ పర్ కేజీ ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేద్దాము. మనం వాడే రా మెటీరియల్ యొక్క ఖర్చునే వేరియబుల్ కాస్ట్ అంటారు. అది ఎలాగో చూద్దాం. మనకి ఫిక్స్డ్ కాస్ట్ 60,000 అనుకున్నాము. అందులో నెలకి 25 రోజులు మాత్రమే వర్కింగ్ డే ఉంటుందండి. ఇప్పుడు ప్రొడక్షన్ పర్ డే అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. మనకి ఒక రోజుకి ఎన్ని కేజీలు మనం ప్రొడ్యూస్ చేయగలము అనేది చూసి దాని ప్రకారంగా 1 కేజీకి ఎంత ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది అనేది ముందు క్యాలిక్యులేట్ చేద్దామండి. ప్రొడక్షన్ పర్ డే ఉదాహరణకు రోజుకి 100 కేజీలు అనుకుందామండి. మనం ఒక రోజుకి 100 కేజీలు ప్రొడ్యూస్ చేస్తున్నాం. లేదా రెండవది 200 కేజీలు పర్ డే, మూడవది 250 కేజీలు పర్ డే. 3 రకాల ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాము. దీని ప్రకారంగా ఈ ప్రొడక్షన్ కాస్ట్ ఎలా మారుతుంది అనేది గమనిద్దాం. రోజుకి 100 కేజీలు అండి, 25 రోజులకి 2,500 కేజీలు. సో నెలకి మనకు అయ్యే ఫిక్స్డ్ కాస్ట్ 60,000. సో 60,000 డివైడెడ్ బై 2,500 సుమారు 24 రూపాయలు అవుతుందండి. అంటే రోజుకి 100 కేజీల చొప్పున మనం కనుక తయారు చేస్తే ఒక్కొక్క కేజీకి ఫిక్స్డ్ కాస్ట్ 24 రూపాయలు అవుతుందండి. అలాగే ఇప్పుడు రోజుకి 200 కేజీల చొప్పున మనం తయారు చేసామనుకోండి, అప్పుడు నెలకి 25 × 200 5,000 కేజీలు అవుతుందండి. ఇప్పుడు 60,000, ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం మారదండి, ముందుగానే చెప్పాను, బై 5,000 అంటే ఫిక్స్డ్ కాస్ట్ కేజీకే 12 రూపాయలు అవుతుందండి. అలా కాకుండా మనం రోజుకి 250 కేజీలు మనం ప్రొడ్యూస్ చేసామనుకోండి, అప్పుడు 25 రోజులకి 6,250 కేజీలు అవుతుందండి. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ పర్ కేజీ 60,000 బై 6,250 కేజీలు వేస్తున్నాను, 10 రూపాయలు అవుతుందండి. గుర్తుంచుకోండి, మనకి ఫిక్స్డ్ కాస్ట్ మారలేదు, 60,000 అలాగే ఉంది. రోజుకి 100 కేజీల చొప్పున మనం కనుక తయారు చేస్తే 1 కేజీకి ఫిక్స్డ్ కాస్ట్ 24 రూపాయలు.
200 కేజీల చొప్పున తయారు చేస్తే 12 రూపాయలు, 250 కేజీల చొప్పున తయారు చేస్తే 10 రూపాయలు. అంటే మనకి రోజువారీ మనం తయారు చేసే ప్రొడక్షన్ కనుక పెరుగుతూ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్ పర్ కేజీ తగ్గుతుందండి. ఓకే, ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ కేజీ అంటే మనం వాషింగ్ పౌడర్ తయారు చేసినప్పుడు దానికి రా మెటీరియల్ వాడుతూ ఉంటామండి. కేవలం రా మెటీరియల్ ఖర్చు మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే మిగిలిన ఖర్చులను కూడా మనం ఫిక్స్డ్ కాస్ట్ కింద చూపిస్తున్నాం. సో ఇందులో కేవలం రా మెటీరియల్ మాత్రమే తీసుకోవాలి, గుర్తుంచుకోండి. సో 1 కేజీకి రా మెటీరియల్ కాస్ట్ సుమారు 15 రూపాయలు అనుకుందాం. అంటే 1 కేజీ వాషింగ్ పౌడర్ తయారు చేయడానికి అయ్యే ఆ రా మెటీరియల్ ఖర్చు మాత్రమే 15 రూపాయలు. ఇప్పుడు మనం ప్రొడక్షన్ని బట్టి కాస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. రోజుకి 100 కేజీలు కనుకైతే మనకయ్యే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ముందే క్యాలిక్యులేట్ చేసామండి. ఫిక్స్డ్ కాస్ట్ మనకి 24 రూపాయలు. కేజీకి రోజుకు 200 కేజీలు కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తే మన ఫిక్స్డ్ కాస్ట్ 12 రూపాయలు. రోజుకు 250 కేజీల చొప్పున మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకే ఫిక్స్డ్ కాస్ట్ సుమారుగా 10 రూపాయలు. సో ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసాము. వేరియబుల్ కాస్ట్ మాత్రం ఇక్కడ మారదండి, ఎందుకంటే వేరియబుల్ కాస్ట్ అంటే మెటీరియల్ కాస్ట్ అనుకున్నాం. సో ఈ ఫిక్స్డ్ కాస్ట్కి ఈ వేరియబుల్ కాస్ట్ మనం యాడ్ చేద్దాం. అంటే ఇది 15 రూపాయలు, మూడింటికి కూడా 15 రూపాయల చొప్పున మనం యాడ్ చేసుకుంటూ పోవాలి. అప్పటిది 39 రూపాయలు, ఇది 27 రూపాయలు, ఇది 25 రూపాయలు. అంటే రోజుకి 100 కేజీల చొప్పున మనం కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకి కాస్ట్ 39 రూపాయలు అవుతుందండి, గుర్తుంచుకోండి. ఇది ఓన్లీ కాస్ట్ మాత్రమే, ఇందులో ప్రాఫిట్ ఉండదు, ఓన్లీ మెటీరియల్ కాస్ట్. రోజుకు 200 కేజీల చొప్పున కనుక తయారు చేయగలిగితే మన ప్రోడక్ట్ యొక్క కాస్ట్ 27 రూపాయలు. రోజుకు 250 రూపాయల చొప్పున తయారు చేయగలిగితే కాస్ట్ 25 రూపాయలు అవుతుందండి. ఇది కేవలం కాస్ట్ మాత్రమే. ఇప్పుడు దీని మీద మనం లాభం వేసుకొని మార్కెట్లో అమ్మే ముందు మార్కెట్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి వేరే బ్రాండ్ల యొక్క ప్రైస్ని అలాగే డిస్ట్రిబ్యూటర్కి లేదా డీలర్కి మనం ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. మనం ప్రాఫిట్ ఎంత ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేది నేను ఇంతకుముందు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ ప్రొడక్షన్ కాస్ట్ బ్రేక్ ఈవెన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ మూడింటి ప్రైజింగ్లోనూ మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది సొంతంగా బిజినెస్ చేయాలనుకున్న ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.